యాదాద్రి జిల్లా భువనగిరి మండలంలోని బొల్లేపల్లి గ్రామానికి దేశంలోనే అత్యంత అరుదైన గౌరవం లభించింది. పద్మ విభూషణ్, పద్మశ్రీ అవార్డులు అందుకున్న గ్రామంగా బొల్లేపల్లి చరిత్రకెక్కింది. బొల్లేపల్లికి ఒకప్పటి ఆవాస గ్రామమైన ఆకుతోట బావి తండావాసి కెతావత్ సోమ్లాల్ నాయకు కేంద్ర ప్రభుత్వం తాజాగా పద్మశ్రీ అవార్డును ప్రకటించడంతో ఈ ఘనత సాధ్యమైంది. బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి బంజారా సాహిత్య సేవకు శ్రీకారం చుట్టారు. తన జాతికి భగవద్గీతను అంకితం చేయడానికి ఆయన ఎంతో కృషి చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో బంజారా భగవద్గీతను తీర్చిదిద్దారాయన. అయితే భగవద్గీతలోని 701 శ్లోకాలను బంజారా లిపిలోకి అనువదించినందుకు ఆయన ఈ అవార్డు అందుకున్నారు. ఇంతకు ముందు బొల్లేపల్లి గ్రామానికే చెందిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, మాజీ ఎంపీ రావి నారాయణ రెడ్డి 1992లో పద్మ విభూషణ్ అవార్డును అందుకున్నారు. దీంతో ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు ముఖ్యులకు పద్మ అవార్డులు దక్కడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో నల్గొండ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన నారాయణ రెడ్డి నాటి భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ కంటే అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. దీంతో అప్పటి పార్లమెంట్ భవనాన్ని నారాయణ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం విశేషం.